ఎన్నో వివాదాల తర్వాత మన ఇండియాస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ శ్రీ అయోధ్య రామ మందిరం టెంపుల్ అయితే ఈ జనవరి 22 ఓపెన్ అవుతుంది. ఈ టెంపుల్ చుట్టూ ఎంత బజ్ క్రియేట్ అవుతుంది నేను మీకు సపరేట్గా చెప్పక్కర్లేదు. అండ్ యాక్చువల్లీ ఎప్పుడెప్పుడు ఈ టెంపుల్ ఓపెన్ అవుతుంది, ఎప్పుడెప్పుడు శ్రీ రాముల వారిని దర్శించుకుందాం అని చెప్పి భక్తులు అయితే ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఒక ఎస్టిమేట్ ప్రకారం యావరేజ్గా డైలీ 3 లక్షల మంది అయోధ్యకి అయితే విజిట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. నా ఇంతమంది వచ్చి వెళ్తున్నట్టయితే ఈ టెంపుల్ చుట్టూ ఎంత బిజినెస్ నడుస్తుందో మీరు గెస్ట్ చేయగలరా? యాక్చువల్లీ ఈ అయోధ్య రామ మందిరమే కాదు, మన దేశంలోనే వేరియస్ రిలీజియస్ ప్లేసెస్ ఉన్నాయి కదా. ఈ టెంపుల్ చుట్టూ అసలు ఎంత ఎకానమీ జరుగుతుందో మీకు తెలుసా? అండ్ ఈ టెంపుల్ ఎకానమీ ఏదైతే ఉందో సైలెంట్గా మన దేశ ఎకానమీకి చాలా కంట్రిబ్యూట్ చేస్తుంది. చాలామంది మాల్దీవ్స్ ఒక ట్రావెల్ ఎకానమీ ఎంత పెద్దది, లేకపోతే వేరే దేశం ఒక ట్రావెల్ ఎకానమీ ఎంత పెద్దది అని చెప్పి గొప్పగా మాట్లాడుకుంటారు. బట్ మన దేశంలోని రిలీజియస్ టూరిజం ఎకానమీ ఏదైతే ఉందో దీని గురించి చాలా తక్కువ మందికి ఇన్ఫర్మేషన్ తెలుసు. ఈరోజు నేను మీకు మన దేశంలో ఈ రిలీజియస్ టూరిజం ఎకానమీ ఎంత సైజు అండ్ దీనివల్ల ఎవరు లాభపడుతున్నారు అండ్ మన ఇండియన్ ఎకానమీకి ఇది ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేశాను. ఇక మొదలు పెడదాం. బై ద వే, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు లాస్ట్ విజిట్ చేసిన రిలీజియస్ ప్లేస్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయడం మర్చిపోకండి. నేను లాస్ట్ శబరిమల విజిట్ చేసాను, దాని రిలేటెడ్గా కూడా వీడియోలో మాట్లాడతాను. అండ్ వీడియో చూసినప్పుడు మన రిలీజియస్ ఎకానమీ గురించి ఎంతో కొంత తెలుసుకున్నాను అనిపించినట్టయితే మన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ మంది తెలుసు. అండ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వందల ఏళ్ళ నుంచి వస్తున్న వివాదాలు, కోర్టు కేసుల తర్వాత చివరికి August 5, 2020 రోజున రామ మందిరం టెంపుల్కి అయితే ఫౌండేషన్ పడింది. కేవలం 7-8 కిలోమీటర్ల స్మాల్ టౌన్ అయోధ్య ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు ఒక పెద్ద టెంపుల్ కాంప్లెక్స్కి అయితే మారబోతుంది. ఈ టెంపుల్ కాంప్లెక్స్ నిర్మించడానికి 29,604 కోట్లు అయితే ఖర్చు చేశారు. అండ్ 1019 కోట్లు రోడ్లు, హైవేస్ నిర్మించడానికే ఖర్చు చేశారు. అండ్ ఈ అయోధ్యలోని ఇప్పుడు రైల్వే స్టేషన్లు, మోడర్నైజ్డ్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నిటిని కూడా నిర్మిస్తున్నారు. మొత్తం 70 ఎకరాలు ఈ రామ మందిరం కాంప్లెక్స్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మందిరం ఓపెనింగ్ తో మన దేశంలోని మోడర్న్ ఎరా ఆఫ్ టెంపుల్ శకం అయితే మొదలు ఉన్నది. మీరు ఇప్పటివరకు స్పెండింగ్ గురించి మాత్రమే విన్నారు. యాక్చువల్లీ ఈ టెంపుల్ ఓపెన్ అయిన తర్వాత మన టెంపుల్ ఎకానమీ ఏదైతే ఉన్నదో దానికి ఈ టెంపుల్ ఎంత కంట్రిబ్యూట్ చేయనున్నదో ఇప్పుడు చెప్తాను. అయోధ్యని 2031 కల్లా ఫుల్ ఫ్లెజ్ గా ఒక హిస్టారికల్ మోడర్న్ సిటీగా అయితే మార్చడానికి అన్ని సిద్ధం చేస్తుంది గవర్నమెంట్. దాని గురించి అని 85,000 కోట్లను అయితే ఖర్చు చేయనున్నారు. ఇప్పుడు జనవరి 22 రామ మందిరం ఓపెన్ అయిన తర్వాత డైలీ 3 లక్షల మంది అయితే ఈజీగా ఈ టెంపుల్ విజిట్ చేస్తారని 2031 నాటికి ఈ నెంబర్ సబ్స్టాన్షియల్లీ ఇంక్రీజ్ అవబోతున్నట్టుగా అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంటుంది. ఇక్కడ రెసిడెంట్ టు టూరిస్ట్ రేషియో చూసినట్టయితే 1:10కి రీచ్ అవుతుంది. అంటే ఒక రెసిడెంట్ ఉన్నట్టయితే 10 మంది టూరిస్టులు వస్తారని వీళ్ళు చెప్తున్నారు. ఇలా వచ్చిపోయే వాళ్ళంతా ఉండడానికి, తినడానికి, తిరగడానికి వసతులు కల్పించాలి కదా. నా ఇనీషియల్లీ అక్కడ లోకల్స్ ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే బెనిఫిట్ పొందినా కూడా గ్రాడ్యువల్లీ పెద్ద కంపెనీస్ అయితే ఇక్కడ వాళ్ళ బిజినెస్ సెటప్ చేయడానికి అయితే ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి. ఆల్రెడీ పెద్ద హోటల్స్ రన్ చేసే తాజ్, ఐటీసీ, రాడిసన్ లాంటి హోటల్స్ మాత్రమే కాదు, ఈవెన్ ఓయో, ఈవెన్ టెంట్ రిసార్ట్స్ రన్ చేసే ప్రావెక్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అంతవరకు ఎందుకు, రీసెంట్గా మనందరం కూడా విట్నెస్ చేసాం. ఈ రామ మందిరం దగ్గర లార్జ్ స్కేల్ పార్కింగ్ స్పేస్ని మేనేజ్ చేయడానికి కాంట్రాక్ట్ ఒక కంపెనీ పొందింది అనగానే ఆ స్టాక్ ఎంతలా సడన్గా పెరిగిందో మనం చూసాం కదా. బేసికలీ ఏంటంటే ఇక్కడ ఏవైతే బిజినెస్లు ఎస్టాబ్లిష్ అవుతాయో వాళ్ళందరూ చేసే బిజినెస్ వల్ల ట్యాక్స్ కలెక్షన్ ఏదైతే ఉన్నదో కొన్ని వేల కోట్ల సంవత్సరానికి గవర్నమెంట్కి అయితే ట్యాక్స్ రూపంలో మన ఎకానమీకి అయితే బూస్ట్ అన్నది. ఇలా మన దేశ ఎకానమీకి ఈ ట్యాక్సెస్ రూపంలో బూస్ట్ ఇచ్చే ఈ టెంపుల్ మాత్రమే కాదు, ఆల్రెడీ ఇలాంటి టెంపుల్స్ చాలానే ఉన్నాయి మన రిలీజియస్ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేసేవి. అలాంటి వాటిల్లో మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ది రిచెస్ట్ టెంపుల్ అయిన తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉన్నదో దాన్ని మేనేజ్ చేసే టీటీడీ ఒక నెట్వర్త్ 2.5 lakh crores. అంటే మన దేశంలోని ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న విప్రో, నెస్లే, ఓఎన్జీసీ అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా ఇలాంటి కంపెనీస్ కన్నా కూడా టీటీడీ యొక్క నెట్వర్త్ ఎక్కువ. నేను ఇంత రిచ్ టెంపుల్కి రెవెన్యూస్ ఏ సోర్సుల ద్వారా వస్తాయో తెలుసా? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మన టెంపుల్ ఎకానమీ ఎంత పెద్దదో మీకు తెలిసింది కదా. చాలామంది వేరియస్ కంట్రీస్ యొక్క ట్రావెల్ టూరిజం రిలేటెడ్గా ఇవి ఎంత పెద్దవి అంత పెద్దవని గొప్పగా మాట్లాడుతుంటారు. మన టెంపుల్ ఎకానమీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కరికి తెలియడం ఇంపార్టెంట్. మీకు అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వెంటనే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని లైక్ చేయనట్టయితే ఇప్పటివరకు లైక్ చేయండి. అండ్ నౌ వెన్ ఇట్ కమ్స్ టు రెవెన్యూ స్ట్రీమ్స్ విషయంకి వచ్చేసరికి ఫస్ట్ వన్ హుండీ కలెక్షన్. ప్రతిసారి మనం పేపర్లో చూడడం కానీ లేకపోతే టీవీ న్యూస్లో వినడం కానీ టీటీడీ యొక్క హుండీ కలెక్షన్ ఈరోజు ఎంత పెరిగింది ఎంత తగ్గిందని వింటుంటాం కదా. అసలు సంవత్సరానికి హుండీ కలెక్షన్ ఎంత వస్తుందో తెలుసా? 1,615 కోట్లు. కోవిడ్ తర్వాత ఈ హుండీ కలెక్షన్స్
33% ఇంక్రీజ్ అయ్యి. అండ్ టీటీడీ యొక్క మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఈ హుండీ కలెక్షన్స్ అనేవి ఇంకా సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ అవుతాయని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే టీటీడీ ఏవైతే డబ్బులు డిపాజిట్స్ చేసిందో క్యాష్ డిపాజిట్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ కలెక్షన్ 990 crores అంట. అండ్ తిరుపతి అనగానే చాలా మంది ఫేవరెట్ థింగ్ ఏంటి, తిరుపతి లడ్డు. ఈ లడ్డు సేల్స్ ద్వారా వచ్చే కలెక్షన్ 500 crores అండ్ దర్శనం టికెట్స్ ద్వారా 330 crores అండ్ సేవా టికెట్ సేల్స్ ద్వారా 140 crores అండ్ అలాగే మనం అక్కడ తలనీలాలు ఏవైతే సమర్పించుకుంటామో దాని నుంచి 126 crores. ఇలా వేరే సోర్సెస్ ద్వారా టీటీడీకి అయితే ఇన్కమ్ వస్తుంది. టీటీడీ కాదు, వేరే అదర్ టెంపుల్స్ కూడా ఇలాంటి వేరే సోర్సెస్ ద్వారా వాళ్ళకి ఇన్కమ్ అయితే వస్తుంది. నవ్వు మన ఇండియాలో ఇంకొక రిచెస్ట్ టెంపుల్ పద్మనాభ స్వామి టెంపుల్ విషయంకి వచ్చేసరికి అక్కడ ఏదైతే లెక్కించిన ఆస్తున్నదో దాని ప్రకారం చూసినట్లయితే 1.2 lakh crores ఆ టెంపుల్ యొక్క నెట్వర్త్. అండ్ షిరిడి సాయిబాబా టెంపుల్ యొక్క నెట్వర్త్ చూసినట్లయితే 2000 crores. సిక్కులకి చాలా ప్రత్యేకమైన గోల్డెన్ టెంపుల్ యొక్క నెట్వర్త్ 500 crores. ఇక్కడ నేను హిందూ 6 టెంపుల్ గురించి మాట్లాడుతున్నాను, వేరే అదర్ రిలీజియన్స్ గురించి చెప్పట్లేదు అనుకోకండి. యాక్చువల్లీ హిందూ టెంపుల్స్ 6 టెంపుల్స్ రిలేటెడ్ డేటా మనకు పబ్లిక్లీ అవైలబుల్గా ఉన్నది. ఈవెన్ క్రిస్టియన్ చర్చెస్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, లేకపోతే మాస్కులు రిలేటెడ్గా వాటి యొక్క కలెక్షన్స్ అండ్ అలాగే వాటి యొక్క ఎంటైర్ నెట్వర్క్ రిలేటెడ్ డేటా అయితే మనకు పబ్లిక్లీ అవైలబుల్ లేకపోవడం వల్ల ఆ డేటా అయితే షేర్ చేయట్లేదు. ఓవరాల్గా మనం మాట్లాడుకోవాలంటే ఎన్ఎస్ఎస్ఓ ఒక డేటా ప్రకారం చూసినట్టయితే ఓన్లీ హిందూ టెంపుల్స్ ఒక ఎకానమీ వాల్యూ వాళ్ళు చెప్తున్నది 3.2 lakh crores అంట. ఇది ప్రాక్టికల్లీ మనం మాట్లాడుకోవాలంటే దీని యొక్క వాల్యూ ఇంకా ఎక్కువనే మనం మాట్లాడుకోవాలి. అండ్ ఒక పర్సన్ తన సోషల్ ట్రావెల్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ట్రావెల్ కన్నా కూడా ఈ రిలీజియస్ ట్రావెల్కి ఎక్కువగా స్పెండ్ చేస్తారంట. ఎన్ఎస్ఎస్ఓ ఒక డేటా ప్రకారం చూసినట్టయితే ఒక పర్సన్ రిలీజియస్ ట్రావెల్లో ఉన్నప్పుడు 2717 రూపీస్ ఖర్చు చేస్తున్నట్టయితే సోషల్ ట్రావెల్లో తను స్పెండ్ చేసే 1068గా చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్ ట్రావెల్లోని అతను స్పెండ్ చేసే 2286 రూపీస్గా చెప్తున్నారు. అంటే ఈ రిలీజియస్ ట్రావెల్కి మన స్పెండింగ్ ఏదైతే ఉన్నదో ఆ స్పెండింగ్ అనేది సబ్స్టాన్షియలీ ఎక్కువగా ఉండడం వల్ల మన ఇండియన్ ఎకానమీకి దీనివల్ల వచ్చే కంట్రిబ్యూషన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ $40 billion సైజ్ ఉన్న ఈ టెంపుల్ ఎకానమీ మన ఇండియన్ జీడిపిలోని 2.32% కంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ మన ఇండియన్ ఎంటైర్ టూరిజం ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో ఈ టూరిజం ఇండస్ట్రీ యొక్క ఎంటైర్ సేల్స్లోని 60% ఈ స్పిరిచువల్ టూరిజమే కంట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ 2022లో 1433 million డొమెస్టిక్ టూరిస్టులు ఈ టెంపుల్స్ ఇవన్నీ ట్రావెల్ చేసినట్టయితే ఫారినర్స్ విషయంకి వచ్చేసరికి 6.6 million ఫారినర్స్ కూడా మన ఆధ్యాత్మిక క్షేత్రాలకు ట్రావెల్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ మన ఇండియన్ ఎకానమీకి వచ్చే బెనిఫిట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే 2021లోని ఈ స్పిరిచువల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దాని దగ్గర ఏదైతే ట్యాక్స్ కలెక్షన్ ఉంటుందో ఓవరాల్గా అక్కడ జరిగే బిజినెస్ వల్ల ఆ ట్యాక్స్ కలెక్షన్ రూపంలోని 65,000 crores ఎర్న్ చేసినట్టయితే 2022 నాటికి 134,000 crores పెరిగినట్టుగా అయితే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అయితే చెప్తుంది. ఇలా మన రిలీజియస్ ఎకానమీ డెవలప్ అవడం వల్ల మన కల్చర్కి అండ్ అలాగే మన దేశ ఎకానమీకి కూడా చాలా బెనిఫిట్ అయితే వస్తుంది. దీనివల్ల యాక్చువల్లీ ఈ రిలీజియస్ ఎకానమీ గ్రో అయినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇనీషియల్గా బెనిఫిట్ అంతా పొందేది అక్కడ లోకల్ పీపులే. బేసికల్ లోకల్ స్మాల్ బిజినెస్లు చేసే వాళ్ళు చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం పెద్ద కంపెనీస్ వచ్చి అక్కడ బిజినెస్ చేసినా కూడా ఓవరాల్గా ట్యాక్స్ కలెక్షన్ ఏదైతే ఉందో దీనివల్ల మన ఇండియన్ ఎకానమీకి కూడా బూస్ట్ దొరుకుతుంది. అండ్ అలాగే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అయితే దొరుకుతుంది. ఈ రిలీజియస్ ఎకానమీ డెవలప్ అవడం వల్ల మన కల్చర్కి అండ్ అలాగే మన దేశ ఎకానమీకి కూడా చాలా మంచి కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ ఓన్లీ వన్ థింగ్, నాకున్న కన్సర్న్ పార్ట్ గురించి కూడా చెప్తాను. వీ నో ఫేమస్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో టీటీడీ విషయంకి వచ్చినా లేకపోతే ఇంకా పెద్ద పెద్ద టెంపుల్స్ ఏవైతే దాని చుట్టూ ఎమ్యూనిటీస్ అవి చాలా వరకు కొంచెం బెటర్గా అక్కడ ట్రస్ట్లు అవి యాక్చువల్లీ ఎవరైతే డెవోటీస్ ఉంటారో వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ ఇంకా చాలా ప్లేస్లో ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్. ఇంకొంచెం ఎవరైతే ఈ డెవోటీస్ వస్తారో వాళ్ళ గురించి అని చెప్పి హైజీనిక్ ఫుడ్ అండ్ హైజీనిక్ స్టే రిలేటెడ్గా గవర్నమెంట్స్ ఏమైనా చొరవ తీసుకుని స్పెండింగ్ వాళ్ళు స్పెండ్ చేసినా లేకపోతే ప్రైవేట్ ఎంటిటీస్ని స్పెండ్ చేసేటట్టు వాళ్ళకి పర్మిట్స్ ఇచ్చి ఇలా డెవలప్మెంట్ రిలేటెడ్గా ఫోకస్ చేసినా కూడా ఇంకా ఈ రిలీజియస్ ఎకానమీ బాగా పెరుగుతుంది అన్నది నా ఒపీనియన్. బై ద వే మీరేమనుకున్నారు, నేను ఇలా అనుకున్న దాని మీద కరెక్టా కదా అండ్ మీ వ్యూ ఏంటన్నది కూడా కింద షేర్ చేయడానికి అయితే ప్రయత్నించాను. ఇన్ఫాక్ట్ నా వ్యూకి దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఇట్. నేను రీసెంట్గా శబరిమల వెళ్ళాను, మీ అందరికీ తెలుసు కదా. శబరిమలలో కింద పంబ దగ్గర నాకు అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను విజిట్ చేస్తున్నాను కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే అక్కడ ఇంకొంచెం బెటర్ క్వాలిటీ స్టే కానీ ఫుడ్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే శబరిమలకి వెళ్ళే డెవోటీస్ యొక్క నెంబర్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నది. బట్ ఇంకొంచెం డెవోటీస్కి బెటర్ క్వాలిటీ థింగ్స్ ప్రొవైడ్ చేయగలిగినట్టయితే ఈ స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ప్రొవైడ్ చేస్తే ఇంకా ఎక్కువగా పెరుగుతారు. ఇంకా ఎక్కువగా పెరిగినట్టయితే వాళ్ళ స్పెండింగ్ పెరుగుతారు. వాళ్ళ స్పెండింగ్ పెరిగినట్టయితే ట్యాక్స్ కలెక్షన్స్ పెరుగుతాయి. ఈ ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగినట్టయితే అగైన్ ఈ సర్క్యులర్ కదా, ఎకానమీ అన్నది మనకు సర్క్యులర్ వేలో ఉంటుంది. దీనివల్ల అందరూ విన్ విన్ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయన్నది నా ఒపీనియన్. అండ్ మన రిలీజియస్ ఎకానమీ రిలేటెడ్ ఈ వీడియోని మీకు నచ్చి ఇప్పటివరకు లైక్ చేయండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీ
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన రిలీజియస్ ఎకానమీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన సాయిపత్రి టాక్స్ ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అయితే వస్తుంటాయి. వాటిని మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకొని నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.